దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరొక ఉదయకాలం మనం ప్రభు సన్నిధిలో కలుసుకోవడానికి మరొక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మనందరం బాగుండటను బట్టే ఈ ఉదయకాలం మరొకసారి ప్రభు సాన్నిధ్యంలోనికి రావడం జరిగింది. అయితే యోహాను సువార్త 2వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నట్లయితే అక్కడ ఒక వివాహం జరిగినట్లుగా మనం చూస్తాము. ఆ వివాహమునకు మరియా యేసు ప్రభు యొక్క తల్లి నిజంగా అతిథులుగా ఆహ్వానించబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఆమె ఆ వివాహమునకు వచ్చి ఆ యొక్క అతిథిగా పిలువబడి అక్కడ పనులను నిర్వర్తిస్తూ ఉంటున్నప్పుడు మనకు అక్కడ రాయబడిన మాటలు ఏమున్నాయంటే, యూదుల యొక్క శుద్ధీకరణ ఆచార ప్రకారము 3 6 6 పట్టు రాతి బాణలు అక్కడ ఉంచబడి అని చెప్పి వ్రాయబడి ఉంటుంది ప్రియులారా. అయితే నిజంగా విందు జరుగుతూ ఉంది. తల్లిగారు ప్రాధాన్యతను సంచరించుకొని ఆ యొక్క వివాహాన్ని జరిగిస్తూ ఉన్నారు. సడన్గా ఏమైందంటే మధ్యలో ద్రాక్షారసం అయిపోయింది. ఎప్పుడైతే ద్రాక్షారసం అయిపోయిందో యేసు ప్రభుల వారు కూడా ఆ వివాహానికి పిలువబడ్డారు. ఆయన స్థలములో ఎక్కడో కూర్చొని ఉన్నారు. ఎప్పుడైతే ఈ లోటు కలిగిందో తల్లిగారు వెంటనే కొడుకైనప్పటికీ ఆమెకు తెలుసు ఆయన కేవలము కొడుకనే విషయము ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దేవుడు అనే సంగతి ముందే ఆమె దూత ద్వారా హెచ్చరించబడ్డది గనక పరిచారకులను పిలిచి, ఇదిగో ఇలా జరిగింది గనక మీరు అక్కడికి వెళ్ళి ఆయనకి ఈ విషయాన్ని తెలియచేయండి అని ఆ పరిచారకులు చెప్పినప్పుడు ఆ పరిచారకులు వెళ్ళి ఆ విషయాన్ని తెలియచేసినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, నా సమయము ఇంకా రాలేదని చెప్పినట్లుగా మనం చూస్తాం. అలా చెప్పి ఆ తర్వాత ఆ ప్రభుల వారు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి మొట్టమొదటిగా ఆ 6 రాతి బాణములను శుద్ధి చేయుడి అని చెప్పాడు. శుద్ధి చేయడం, నిజంగా ఆ బాణలు మనుషులుగా మనం పోల్చుకొనవచ్చును. శుద్ధి చేయడం అనగా కడగబడ్డం, పరిశుద్ధపరచబడ్డం. నిజంగా యేసు ప్రభులు చెప్పినట్టే యేసు ప్రభు మాటకు లోబడి ఆ పరిచారకులు ఆ బాణలను శుద్ధి చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి శుద్ధి చేయబడితేనే తన జీవితము రుచికరంగా మారుద్ది. ఒక వ్యక్తి కడగబడే అనుభవం ఉంటే తన జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మదిని పొందుకుంటాడు. ఈనాడు మనము రక్షింపబడ్డారు అని వింటాం, బాప్తిష్యం పొందారు అని వింటాం, మారు మనసు పొందినారు అన్నట్టుగా వినబడతాం. కానీ ఆ కడగబడిన అనుభవం వారి క్రియల్లో కానీ, వారి నడవడిలో కానీ, వారి ప్రవర్తనలో కానీ ఎక్కడ కూడా మనకు కనబడదు ప్రియులారా. అప్పుడు ఆ వ్యక్తి తనకు తాను అద్భుతంగా మారలేడు, ఇతరులకు అద్భుతంగా దేవుని చిత్తాన్ని జరిగించేవాడుగా కనబడడు. ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పాడో ఆ 6 రాతి బాణలను చక్కగా శుద్ధి చేశారు. శుద్ధి చేసిన తర్వాత అప్పుడు ప్రభువు అన్నాడు, నీళ్లతో వాటిని నింపండి అన్నాడు. ఎక్కడైనా మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీళ్లు అనగా దేవుని యొక్క వాక్యం ప్రియులారా. ఆ బాణలు అనగా మనుషులకు చూసిన, ఎప్పుడైతే ఆ బాణలు అనగా శుద్ధి చేయబడ్డారో నీళ్ళనే వాక్యము నింపి ఇప్పుడు తీసుకొని వెళ్ళమన్నాడు. అయితే వారు తీసుకొని వెళుతున్నప్పుడు ఆ విందుని సేవిస్తున్నవారు, ఆ ద్రాక్షారసాన్ని తాగుతున్న వారు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఎవరైనా మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసాన్ని పోస్తారు, మీరైతే మొదటి దానికంటే ఇది చాలా రుచిగా ఉందని సాక్ష్యమిస్తూ ఉన్నారు. అవును ప్రియులారా, ఒక వ్యక్తి జీవితము రుచికరంగా మారాలి, ఒక వ్యక్తి సత్ప్రవర్తన కలిగి కనబడాలంటే మొట్టమొదటిగా శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడిన అనుభవం ఎవరికి ఉంటుందో
వారి ద్వారా దేవుని కార్యాలు, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశాలు సఫలపరచబడతాయి అన్నమాట. అయితే ఆ తీసుకొని వెళుతున్నప్పుడు అందరూ సాక్ష్యం ఇస్తున్నారు. అయితే ఆ ద్రాక్షారసము ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు చేశారో ఎవరికీ తెలియదు. కానీ అది ప్రభు మాత్రమే తెలుసు. ఎప్పుడైతే అంచుల మటుకు అంటే పరిపూర్ణంగా దేవుని వాక్యం అనే నీళ్ళతో నింపారో, తీసుకొని వెళ్తుంటే ఆ విందు ఆరగించేవారు సంతోషిస్తున్నారు, సాక్ష్యమిస్తూ ఉన్నారు, ఆనందపడతా ఉన్నారు. ఒక వ్యక్తి జీవితంలో సంతోషము, సమాధానము, ఆనందము కలగాలి అంటే ఆ వ్యక్తి కంప్లీట్గా, టోటల్గా శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడిన తరువాత నీళ్లతో అనగా వాక్యముతో నింపబడాలి. ఆ నింపబడిన అనుభవమే అనేకులకు ఆశీర్వాదకరంగా మారుద్ది. కనుక ఈ ఉదయకాలమున మనందరము కడగబడిన అనుభవంలో ఉన్నామా లేదా గ్రహించుకోవాలి. మన మాటలు, మన క్రియలు, మనం జీవిస్తున్న జీవన విధానం లోకానికి, సంఘానికి, సమాజానికి రుచికరంగా ఉన్నాయా లేదా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే క్రైస్తుని యొక్క మాటను గురించి మరి దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం ఏముంటుందంటే ఉప్పేసినట్టు ఉండాలట. క్రైస్తుని యొక్క సంభాషణ, ఉప్పు రుచికి సాదృశ్యం. ఇంకోటి, ఉప్పు మనం పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఉప్పు తక్కువైతే పచ్చడి చెడిపోద్దన్నమాట. ఉప్పు రుచికి సాదృశ్యం. ఉప్పు నిజంగా స్టాండర్డ్గా పాడైపోకుండా మరి ఆ యొక్క పచ్చడి నిలవడానికి సాదృశ్యం. క్రైస్తవుని జీవితము ఉప్పేసినట్టుండాలి, క్రైస్తవ సంభాషణ. కనుక ఈ ఉదయకాలమున చిన్ని మాటలే ఇవన్నీ, మనకి ఎన్నో మార్లు, కొన్ని వందల సార్లు తెలిసిన మాటలే. మాట తెలిస్తే సరిపోలేదు, కానీ అలాగ మనం ఉన్నామా? ఆ కడగబడిన అనుభవము అనేకులకు రుచికరంగా మారామా? ప్రభువుని సంతోషపెట్టగలుగుతున్నామా? మనుదినము మనము కూడా సంతోషముగా ఉన్నామా అనే విషయాన్ని మనం గమనిస్తూ క్రీస్తులో ముందుకు సాగాలి. అలాంటి యొక్క కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా, అలాంటి నిజంగా శ్రేష్టమైన దేవుని వాక్యముతో నింపబడినట్లుగా ఎప్పటికప్పుడు మనం సరిచూసుకుంటూ ప్రభువులో ముందుకు సాగగలిగితే మనం ఎంతో సంతోషంగా ఈ లోకంలో జీవించడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఇదిగో బూజుబట్టిన మా రాతి బాణలను శుద్ధి చేయలేని ఆ బాణలు మేమని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా. నీ వాక్యమనే నీళ్లతో నింపినైనా అనేకులకు మేము రుచికరంగా మాట్లాడినట్లు మీరు మాకు సహాయము చేయండి. మిమ్మల్ని ప్రకటించే బిడ్డలముగా, నీ సన్నిధిని అనేకులకు బయలుపరిచే వారంగా తండ్రి, మా సత్ప్రవర్తన ద్వారా, మా మాటల ద్వారా, మా సంభాషణ ద్వారా మీకు మహిమ కలుగునట్లుగా ఈ ఉదయకాలమున మమ్మల్ని దర్శించి బలపరిచి నీ ఆత్మతో నింపి నీ మహిమ కొరకు వాడుకొనుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.